ఈరోజు ఈ కార్యక్రమాన్ని పంచుకోవడం అనేది ఒకవైపు సంతోషంగా, ఆనందంగా, గర్వంగా ఉన్నప్పటికీ ఒక భావోద్వేగానికి లోనవుతా ఉన్నాను నేను. ఈ సందర్భం అనేది నాలో అనేకమైనటువంటి అలజడిని కలిగిస్తున్నటువంటి సందర్భం ఇది. ఇద్దరం బాల్యమిత్రులం, చిన్ననాటి నుండి కలిసి చదువుకున్న వ్యక్తులం. చదువుకున్న కాలం 2 సంవత్సరాలే, కానీ కలిసి నడిచింది 45 సంవత్సరాలు. అన్న ఈరోజు రిటైర్ అయిపోతున్నాడు, నాకు ఇంకొక 2 ఇయర్స్ ఉంది. అంటే ఒక రకంగా ఈ విద్యా వ్యవస్థలో ఇద్దరం ఒకే రకంగా పాలు పంచుకోవడం, చిన్ననాటి నుండి మా కలలను సాకారం చేసుకునే విషయంలో ఇది ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు. అందరు చెప్పారు అన్న యొక్క బాల్య దశలో ఎట్లా ఉండే, ఏ విధంగా కష్టపడ్డాడు, ఏ విధంగా చదువుకున్నాడు అనేది. జనగామలో ఇంటర్మీడియట్లో నాకు పరిచయం అన్న. ఆ పరిచయం నేను అనుకుంటా జీవితాంతం కొనసాగుతుంది. పరిచయం కొద్ది కాలమే అయినా బంధం విడలేనిది, పెనవేసుకున్నటువంటి బంధం అది. అన్నలో ఎన్నో గొప్ప విషయాలు, నిజంగా నాకు ఒక మార్గదర్శి, తను గురువు. ఏ విషయంలో అంటే తనను చూసుకుంటూ నా జీవితాన్ని నేను మార్చుకుంటూ వస్తున్నాను ప్రతి క్షణం. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మా ప్రొఫెసర్ చంద్రన్న గారే. రోల్ మోడల్ అందరికీ, ఎంతోమందికి తన జీవితం విద్యారంగానికి అంకితం చేశాడు. అదొక స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణం అదంతా కూడా. ఎంతోమంది జీవితాలకు అది స్ఫూర్తినిచ్చేటువంటి లైఫ్ అది. ఈరోజు చాలామంది మిత్రులం ఎక్కడెక్కడి నుండి వచ్చారు, డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుండి వచ్చారు. వాళ్ళందరూ కూడా అన్నకు సంబంధించినటువంటి విషయాలను పొగుడుతూ చెప్పుకొస్తారు. నిజంగా ఏ పదాలు కూడా సరిపోవు అన్నను పొగడడానికి, ఎన్ని కవితలు కూడా సరిపోవు అన్న గురించి చెప్పడానికి. ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. ఒక ఎన్సీసీ ఆఫీసర్గా ఈరోజు హైదరాబాద్లో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా అన్నను గుర్తుపట్టని వాళ్ళు ఉండరు. అంటే విద్యా వ్యవస్థలో తను దాదాపు ఒక 30-35 సంవత్సరాలు విద్యా వ్యవస్థలో ఎంతోమంది వేల మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచినటువంటి ప్రయాణం అది. విద్య అనేది సాధారణంగా ఈ విద్యారంగాన్ని ఎంచుకోవడం, ఒక ఆచార్యుడిగా మనం సెటిల్ అవ్వడం అనేది ఉపాధిగా కాదు, ఒక మహోన్నతమైనటువంటి సేవ అది. మరి ఆ సేవలో ఇన్ని సంవత్సరాలు భాగమయ్యాడు. ఎప్పుడు కూడా మన జేడీ సార్ కూడా మాట్లాడుతూ చెప్పారు, తను ఒక కాలేజీ నుండి ఇంకో కాలేజీకి ట్రాన్స్ఫర్ అడుగుతున్నప్పుడు తనతో పాటు నేను కూడా వెళ్ళాను జేడీ గారి దగ్గరికి. మంచి స్ట్రెంత్ ఉన్న కాలేజీ కావాలని కోరుకోవడం అంటే నిరంతరం విద్యార్థుల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి, వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తిగా మనకు చంద్రయ్య గారు అందరికీ దాదాపు ఏ కాలేజీలో పోయినా సహోద్యోగులు కూడా ఎంబడే క్లోజ్ అయిపోతారు. వాళ్ళు ఇప్పుడే చెప్పారు ఉమేందర్ భాయ్, అల్లుకుపోతాడు. సో ఎవరితో అయినా అల్లుకుపోతాడు, అంటే నీటిగా కలిసిపోయే స్వభావం తనంతా. ఎవరితో అయినా ఎక్కడైనా ఎప్పుడైనా కలిసిపోయేటువంటి స్వభావాన్ని తనలో ఉంది. అతను లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, అదేవిధంగా క్రమశిక్షణ అనేది ఉంది, ఒక నిరాడంబరుడు, రైట్, ఉద్యోగం పట్ల నిబద్ధతతో కొనసాగాడు కాబట్టి ఈరోజు ఇంతమంది ప్రశంసలు అందుకోగలుగుతున్నాడు. మరి పదవి విరమణ అనేది ముగింపు కాదు, అది ఒక కొత్త అధ్యయనానికి, ఒక కొత్త జీవనానికి అది నాంది. అది ఇప్పుడే మన మేడం గారు చెప్పినట్టు అది కొత్త అధ్యయనానికి అది నాంది కావాలి, మొదలు కావాలి అది కొత్త అధ్యయనానికి. సో ఈరోజు అన్నయ్య, నేను మార్నింగ్ రాగానే చూశాను, హాఫ్ హ్యాండ్ షర్టు, సూట్ అవన్నీ వేసుకొని వస్తే, రిటైర్మెంట్ ఫంక్షన్ నీ ఫంక్షన్కి వచ్చినట్టుగా లేదన్న ఈ కాలేజీలో అని చెప్పాను. సో ఇంకా ఎంతో మీరు భవిష్యత్తులో ఎంతో సమాజానికి ఎంతో మీరు సేవ చేయాల్సిన అవసరం ఉంది. మీ సేవలు సమాజానికి ఎంతో అవసరం. మరి అన్న గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఈరోజు అన్న అంత క్రమశిక్షణగా, నిబద్ధతగా ఆ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడంలో మా వదిన పాత్ర కూడా ఉంది చాలా. ఎందుకంటే ఒక్కొక్క మెట్టు, అంటే పల్లె నుండి పట్టణానికి క్రమంగా వచ్చాడు. ఇంటర్మీడియట్ తర్వాత ఇమ్మీడియట్గా డిగ్రీకి హైదరాబాద్ వచ్చాడు, కష్టపడ్డాడు. అన్ననే ఎగ్జాంపుల్. అది కష్టపడితే ఒక మహోన్నతమైన స్థానానికి చేరుకోవచ్చు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ మా అన్ననే. అంటే అంతమంది విద్యార్థులకు స్ఫూర్తి అది. అంటే కష్టపడి జీవితంలో ఏదైనా సాధించవచ్చు అనే దానికి అది నిదర్శనం మా ప్రొఫెసర్ చంద్రన్న గారు. మరి ప్రతిరోజు మా వదినకి ఏంటంటే భూదేవికున్నంత ఓర్పు ఉంటుంది, ఆమె చిరునవ్వుతో తనను పంపిస్తుంది. అంటే ఈరోజు నిబద్ధతతో, క్రమశిక్షణతో ఆ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలంటే తన కుటుంబ నేపథ్యం కూడా అందులో చాలా ముఖ్యమైనది. అన్నయ్య యొక్క ఆశయాలకు అనుగుణంగా వజ్రాల లాంటి పిల్లలు, డైమండ్స్ అంతా కూడా. అంటే కొడుకును ఒక పైలట్గా, ఒక కూతురును యూఎస్ఏ పంపడంలో కానీ, ఒక కూతురును మంచి విద్యాబుద్ధులు నేర్పడంలో కానీ, కుటుంబ విషయంలో కూడా తన బాధ్యతలను ఒక పద్ధతి ప్రకారంగా నిర్వర్తించినటువంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి మా చంద్రన్న.
ఈరోజు పదవి విరమణ సందర్భంగా ఈ కుటుంబ సభ్యుల మధ్యన అదేవిధంగా స్నేహితుల మధ్యన ఆయురారోగ్యాలతోని సకల సౌఖ్యాలతోని ఆనందంగా గడపాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఆ ధైర్యము ఆ మనోధైర్యము అన్నకు ఇవ్వాలని చెప్పి మరొకసారి ఆ భగవంతుని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కళాశాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.